సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారతీయ పౌరసత్వానికి సంబంధించిన సవరణ చట్టం. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఇస్లామిక్ కంట్రీస్లో అన్యాయంగా అణచివేతకి గురవుతూ తమ మత ధర్మాల్ని పాటించడానికి అవకాశం లేకుండా బలవంత మత మార్పిళ్ళు చేస్తున్నటువంటి వేళ అలాంటి వాటిని తట్టుకోలేక భారతదేశానికి వస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ 5 ఏళ్లకే పౌరసత్వం ఇచ్చేటటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చెయ్యనీయబోమంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ అనుకూల పార్టీలు ప్రస్తావించడం, దాని పేరుతో ముస్లింలను రెచ్చగొట్టడం. అదేంటి అక్కడ ఉన్న హిందువుల్ని, బౌద్ధుల్ని, జైనుల్ని, పార్సీల్ని, క్రైస్తవుల్ని రప్పించడం ఏంటి, ముస్లింలు కూడా రప్పించాలి కదా. అవి ముస్లిం కంట్రీస్ అయితే ముస్లిం కంట్రీస్లో ముస్లింలు ఎందుకు వేధింపులకు గురవుతారు? కామన్ సెన్స్ లేని ఇడియట్స్ మాట్లాడేటటువంటి మాటతో రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వేళ అసలు ఆ చట్టాన్ని ఆపడానికి ఆ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి వేళ, ముస్లింలు మోసం చేస్తున్నటువంటి వేళ అయినా సరే మోడీ సర్కార్ అయితే వెనక్కి తగ్గటం లేదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి ఖచ్చితంగా అమలు చేస్తోంది. శరణార్థులుగా భారత్కు వచ్చినటువంటి 3 దేశాలకు చెందిన ముస్లిమేతర కాందిశీకులకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైంది. పౌరసత్వ చట్టం సిఏఏ కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతగా 14 మందికి బుధవారం ఢిల్లీలో స్వయంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బాలా సర్టిఫికెట్లు అందజేశారు. ఆన్లైన్లో 100,000 మందికి డిజిటల్ సంతకాలతో కూడిన సర్టిఫికెట్లను కేంద్రం ఈమెయిల్ ద్వారా పంపించింది. సంబంధిత చట్టం అమల్లోకి వచ్చినట్టు 2 నెలల క్రితం కేంద్రం నోటిఫై చేసిన తర్వాత పౌరసత్వం ఇవ్వడం ఇదే తొలిసారి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికార విపక్ష పార్టీలు పలు అంశాలపై పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్న ఈ తరుణంలో మోడీ సర్కార్ పౌరసత్వాల జారీ ప్రక్రియ చేపట్టడం కీలకం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మతపర వివక్ష దాడులకు గురైన వాళ్ళు దశాబ్దాలుగా భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందంటూ మరోవైపు హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. భారత పౌరసత్వం పొందడం గొప్ప అనుభూతినిస్తోంది, భారత్ నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందంటూ 24 ఏళ్ల భరత్ కుమార్ అన్నారు. 11 ఏళ్ల క్రితం పాక్లోని సింధ్ నుంచి భారత్కు వచ్చిన భరత్ బుధవారం పౌరసత్వం తీసుకున్న వాళ్లలో ఉన్నారు.